వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మనకు స్వతంత్రం అయితే వచ్చింది, కానీ స్వాభిమానం సంపాదించుకున్నామా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు మోదీ ప్రధాని అయిన తర్వాత స్వదేశీ స్వాభిమానం దిశగా అడుగులు మొదలయ్యాయి. భారత ప్రభుత్వం మరియు రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశం బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి సంపాదించడం. ప్రధాని మోదీ గారు పిలుపు మేరకు పంచప్రాణ్లో భాగంగా సైన్యం ఈ మార్పులు తెస్తుంది. దానికి సంబంధించిన గణాంకాలు, ముఖ్యమైన మార్పులు ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను. దేశవ్యాప్తంగా వివిధ కంటోన్మెంట్లో మరియు సైనిక ప్రాంతాలలో ఉన్న పేర్లను మార్చారు. మొత్తం సుమారు 246 ప్రదేశాలు, 124 రోడ్లు, 77 పార్కులు, కాలనీలు, 27 భవనాలు, 18 ఇతర సైనిక మౌలిక సదుపాయాల్ని మార్చారు. దీని లక్ష్యం ఏంటంటే మన సైనిక చరిత్రను, దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను భావితరాలకు గుర్తు చేయాలి అనుకోవడం. కొన్ని మార్చబడిన వాటి పేర్లు చెప్తాను. బ్రిటిష్ కాలం నాటిది, అలాగే ఇప్పుడు మార్చిన పేరు గురించి చెప్పుకుంటే మాల్ రోడ్, ఇది ఢిల్లీకి సంబంధించింది. దీన్ని అరుణ్ కేత్రపాల్ మార్గ్గా మార్చారు. ఈయన 1971 యుద్ధ వీరుడు, పరమవీర చక్ర గ్రహీత. అలాగే క్వీన్స్ లైన్ రోడ్, ఇది జైపూర్లో ఉంది. దీన్ని సుందర్ సింగ్ మార్గ్గా మార్చారు. 1956లో ఈయన వీరమరణం పొందిన అశోక చక్ర గ్రహీత. అలాగే కింగ్స్ వేని రాజ్పథ్, కర్తవ్య పథ్, ఇది సైనిక మార్పు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో జరిగిన అతిపెద్ద మార్పు. అలెగ్జాండర్ లైన్స్, మనేక్ షా లైన్స్, ఫీల్డ్ మార్షల్ సామ్ మనేక్ షా గౌరవార్థం. ఎందుకు ఈ మార్పు అవసరమైందంటే మోకాలే ప్రభావం తొలగించడానికి, మోకాలే విద్యా విధానం మరియు పరిపాలన వల్ల భారతీయుల్లో ఏర్పడిన బానిసత్వ మానసిక స్థితిని తొలగించి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి. హేవ్లాక్, నీల్ వంటి బ్రిటిష్ అధికారు పేర్లు మనకు ఆక్రమణకు గుర్తు చేస్తాయి, కానీ అరుణ్ కేత్రపాల్, అబ్దుల్ హమీద్ వంటి పేర్లు మనలో ధైర్యాన్ని నింపుతాయి. కేవలం పేర్లే కాదు, సైనిక యూనిఫామ్లు, లాంఛనప్రాయ పద్ధతులు, బ్యాగల్ ట్యూన్లలో కూడా భారతీయతను జోడిస్తున్నారు. గత 3 ఏళ్ల ప్రస్థానం చూసుకుంటే 2022-23 నుంచి ఇది వేగవంతమైందని చెప్పొచ్చు. నేవీ ఇన్సైడ్లో భారత నౌకాదళం తన జెండాపై ఉన్న బ్రిటిష్ సెయింట్ జార్జ్ క్రాస్ని తొలగించి ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్రను చేర్చింది. అలాగే గణతంత్ర వేడుకల్లో అబైడ్ విత్ మీ అనే బ్రిటిష్ పాట స్థానంలో ఏ మేరా వతన్ కే లోగో వంటి భారతీయ గేయాలను చేర్చారు. ఈ మార్పులు కేవలం నామమాత్రపు మార్పులు కావు, ఇవి భారత సైన్యం యొక్క ఇండియనైజేషన్ ప్రక్రియలో భాగం. మన సొంత నేల మీద మన సొంత వీరుల పేర్లతో పిలుచుకోవడం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. నయా భారత్ సైనిక సంస్కరణల గురించి ఒకసారి చూస్తే మనస్తత్వ యుద్ధం. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించినప్పుడు భారతీయుల మనసుల్లో మేము పాలకులం, మీరు సేవకులు అనే భావనను నాటడానికి ప్రతి రోడ్డుకు, భవనానికి వారి అధికారుల పేర్లను పెట్టారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా క్వీన్స్ రోడ్ లేదా విక్టోరియా లైన్స్ అని పిలుచుకోవడం మన ఆత్మగౌరవానికి తగదని సైన్యం భావించింది. ఒక యువ సైనికుడి డ్యూటీకి వెళ్ళినప్పుడు మాల్ రోడ్ అని కాకుండా శత్రువు ట్యాంకులను ధ్వంసం చేసిన అరుణ్ కేత్రపాల్ పేరున్న మార్గంలో వెళ్తే అతనిలో కలిగే దేశభక్తి స్ఫూర్తి అద్వితీయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఇది వీరత్వానికి పట్టాభిషేకం అని కూడా చెప్పొచ్చు. గతంలో చరిత్ర పుస్తకాల్లో లేదా సైనిక స్థావరాల్లో బ్రిటిష్ జనరల్స్ పేర్లే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని మన మట్టి వీరులు భర్తీ చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఉన్న కంటోన్మెంట్లో ఆ ప్రాంతానికి చెందిన లేదా ఆ బెటాలియన్కి చెందిన పరమవీర చక్ర, మహావీర చక్ర విజేతల పేర్లను పెడుతున్నారు. 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనిక పేర్లు లేదా 1948, 62, 65, 71 మరియు కార్గిల్ యుద్ధ వీరుల పేర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సప్తర్షి మరియు పంచప్రాణ్ లక్ష్యాలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వాటిలో 2వది. బానిసత్వపు ఆనవాళ్లను తుడిచివేయడం. సైన్యం ఈ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది. కేవలం పేర్లే కాదు, సైనిక సాంప్రదాయాల్లో ఉన్న మెస్ కల్చర్, బ్రిటిష్ కాలం నాటి కొన్ని శిక్షా స్మృతులు మరియు దుస్తుల శైలిని కూడా భారతీయం చేస్తున్నారు. ఇవి 246 మార్పులు ఒకేసారి జరగలేదు. దీని వెనుక పెద్ద కసరత్తు జరిగింది. మొత్తం 77 కాలనీలు, సైనిక కుటుంబాలు నివసించే క్వార్టర్స్కి గతంలో యూరోపియన్ లైన్స్ వంటి పేర్లు ఉండేవి. ఇప్పుడు వాటికి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు లేదా వీరనారుల పేర్లు పెడుతున్నారు. ఇక భవనాలు మొత్తం 27కి ఆఫీసర్స్ మెస్,
అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లకు మన దేశ రక్షణ వ్యూహకర్తలు అంటే చాణక్య, ఛత్రపతి శివాజీ పేర్లు పెడుతున్నారు. పేర్లు మార్చడంతో పాటు సైన్యం మరికొన్ని కీలక మార్పులు చేస్తుంది. బ్రిటిష్ కాలం నాటి లాంఛనాప్రాయ దుస్తుల స్థానంలో భారతీయ వాతావరణానికి, సంస్కృతికి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. సైనిక శిక్షణలో పాశ్చాత్య యుద్ధ తంత్రాలతో పాటు ప్రాచీన భారతీయ యుద్ధ నీతి అంటే మహాభారత యుద్ధ వ్యూహాలు, శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రాలు వంటి వాటిని అధ్యయనం చేస్తున్నారు. మిలిటరీ బ్యాండ్లలో పాశ్చాత్య ట్యూన్ల కంటే భారతీయ రాగాలకు, దేశభక్తి గీతాలకు పెద్దపేట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో విక్టోరియా మెమోరియల్ రైల్వే స్టేషన్ అని ఉంది, మెట్రో స్టేషన్. ఆ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పేరు కూడా మార్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడం పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాని గురించి ప్రచారం చేసి ఆ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పేరులో ఒక జాతికి సేవ చేసిన నాయకుడి పేరు లేదా ఒక వీరమరణం పొందిన జవాన్ పేరు రావాలని కోరుకుందాం. ఇక ఫైనల్గా నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే, బ్రిటిష్ మోకాలే ఆలోచన విధానం భారతీయులకు కేవలం నలుపు రంగులో ఉన్న ఆంగ్లేయులుగా మార్చాలని చూసింది. కానీ నేటి సైన్యం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మన డిఎన్ఏలో ఉన్న భారతీయతను మేల్కొల్పుతున్నాయి. ఇది కేవలం పేరు మార్పు కాదు, మన వారసత్వ పునరుద్ధరణ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బల. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆర్థికంగా ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా ₹1 అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.